సిటీ న్యూస్ కి స్వాగతం। ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది। అందులో భాగంగా వేసవి కాలంలో ఈ వరంగల్ నగరానికి ఇచ్చేస్తున్న బాటసార్లకు, కార్మికులకి, ఆటో పుల్లర్స్, రిక్షా కార్మికులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి అనేక మంది ఈ పాతపేట బజార్లో ఉంటారు। అట్లాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మహాసభ ఆధ్వర్యంలో వేసవి కాలంలో మద్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది। లక్ష్యం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం। దీనికి 60 రోజుల కాడి నుంచి 102 మంది దాతలుగా 2.5 క్వింటాల పెరుగు, 7,000 లీటర్ల వాటరు, అదేవిధంగా చాలామంది వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా, అదేవిధంగా మ్యారేజ్ డే సందర్భంగా, బర్త్డే సందర్భంగా, జ్ఞాపకార్థం సందర్భంగా అనేక మంది దాతలుగా విచ్చేసి ఈ నగరంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు। అదేవిధంగా 1,00,000 మందికి తగ్గకుండా టార్గెట్ పెట్టుకొని పనిచేశాం। ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకున్న ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మహాసభ నేతృత్వంలో ఈరోజు 1,00,000 మందికి పైబడి ఈరోజు మద్య కార్యక్రమం చేపట్టడం అనేది జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రతి సంవత్సరం 1,00,000 మంది టార్గెట్ పెట్టుకుంటున్నాం। ఈ సంవత్సరం కూడా 1,00,000 మందికి టార్గెట్ పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరుగుతుంది। ఈరోజు వరంగల్ నగరంలో ఉండబడే అనేక మంది దాతలు వాళ్ళ జ్ఞాపకాలను దృష్టి పెట్టుకుని ఈ దాతలు పూర్తి సహాయశాఖలు అందించడం జరుగుతుంది। నిరంతరం రోజు చూస్తూ ఉంటే రోజు దాతల సంఖ్య పెరుగుతూ ఉంది। అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు। ఒక మద్య పంపిణీ, పులిగోర పంపిణీ, ఉప్మా పంపిణీ, అదేవిధంగా స్వీట్ల పంపిణీ, అడ్డిపండ్ల పంపిణీ కాకుండా ఈరోజు వరంగల్ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా ఈరోజు మహాసభ ఉంది। చూస్తే పెద్ద ఎత్తున 500 మందికి తగ్గకుండా పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది। అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తూ ఉన్నాం। రేపు రాబోయే కాలంలో కూడా ఒక టార్గెట్ పెట్టుకుని పేదలందరికీ, అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా, ఒక వయసులకే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సహాయశాఖలు అందించే విధంగా ఉండేందుకే ఈరోజు ఈ మహాసభ ఉంది। ఇట్టి క్వశ్చన్లో రాబో కాలంలో ఇప్పుడు చేసిన వాటికి అదనంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి ఈరోజు నగరంలో మహాసభ ప్రజల మద్దతు పొందుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న మహాసభ నుంచి। అదేవిధంగా ఈ 2 నెలల పాటు పెద్ద ఎత్తున మహాసభ నాయకత్వం ఇక్కడ తీసుకున్న ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా అన్ని సంఘాల విభాగాల నాయకత్వం మొత్తం పూర్తి స్థాయిలో పనిచేసిన కనుక ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పని కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు।